మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలో మహారాష్ట్రలో ఏం పని మామూలుగా పట్టుకోలే వాళ్ళు. మీకు తెలుసా, నెల రోజుల పాటు పోలీసులు కూలీల వేషం వేసుకొని వచ్చి చెర్లపల్లిలో ఫ్యాక్టరీలో పండుకొని ఎక్కడెక్కడి నుంచి దీనికి ముడిసరికి వస్తుంది, ఎవడెవడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చేస్తే మన పోలీసులు మంచిగా నిద్రపోయినరు. నిద్రపోలే బీఆర్ఎస్ల మీద కేసులు పెడుతున్నారు, కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు, హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు, ఎంతోమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మీరు ఆలోచించండి మిత్రులారా, ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉన్నది. పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్రంలో మరి పోలీసింగ్ చేస్తున్నాడంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో మిత్రులారా, నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరే నిజమైన కార్యకర్తలు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి, తిండి లేకపోయినా గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి కలలన్నీ నిజం కావాలని ఎన్నో అవమానాలున్నా ఎన్నో ఈసడింపులున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మీరే నిజమైన సైనికులు మిత్రులారా. ఎన్ని పోలీసు కేసులున్నా, ఎన్నోసార్లు జైలుకు పంపించిన మొన్ననే నల్లబాలనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ప్లేటును తన్ని పోలీసు వాళ్ళు ఈడ్చుకుంటూ పోయి కరీంనగర్ జైల్లో పడేసిండ్రు. 16 రోజులున్నాడు ఆ తమ్ముడు. లోపల 100కు 70 మంది బీఆర్ఎస్ కార్యకర్తలే జైల్లో ఉన్నారంట. ఇంకా మీరు ఆలోచించండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో. అందుకొరకు మిత్రులారా, మీ అందరికీ చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పడానికి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాలు, కానీ మీరందరూ కూడా నిజమైన కార్యకర్తలుగా, నిజమైన సైనికులుగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఓటర్ లిస్టు పట్టుకొని కనీసం 10 మంది కన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలి. 105 మంది పిల్లలు చచ్చిపోయినరమ్మా. చదువుకోవడానికి స్కూళ్ళకు పోయిన 105 మంది పిల్లలు చనిపోయినరు. వాళ్ళ ఇళ్లకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు, ఆయనే విద్యాశాఖ మంత్రి. 105 మంది పిల్లలు చనిపోయినరు. పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. అందుకొరకు ఈ విషయాలన్నీ కూడా